తెలంగాణ అంగన్వాడీలను దేశానికే రోల్ మోడల్ గా తీర్చిదిద్దాలని మన సీఎం శ్రీ రేవంత్ రెడ్డి గారు అధికారులకు దిశానిర్దేశం చేశారు. పిల్లలకు పౌష్టికాహారం, 5 ఏళ్ల వరకు పూర్వ ప్రాథమిక విద్యను అందించి ప్రభుత్వ పాఠశాలలకు సిద్ధం చేయాలని సూచించారు. మరోవైపు కాంగ్రెస్ సర్కార్ ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలో ఉన్న బస్తీలతో పాటు వలస కార్మికుల ప్రాంతాల్లోనూ మొబైల్ అంగన్వాడీ కేంద్రాల ఏర్పాటుకు ప్రణాళికలు భారీగా సిద్ధం చేస్తుంది. విశ్రాంత ఉద్యోగులు, ఐటీ ఉద్యోగుల బోధనల సేవలను వినియోగించుకునేందుకు వ్యూహ రచన చేస్తుంది. అలాగే నిర్లక్ష్యానికి గురైన వృద్ధులకు అండగా నిలబడాలని, ట్రాన్స్జెండర్లకు రవాణా, దేవాదాయ, వైద్య రంగాల్లో అవకాశాలు కల్పించేలా కూడా పలు రకాలుగా విధి విధానాలు రూపొందిస్తుంది. తెలంగాణ రైజింగ్ 2047 లో చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా నిలుస్తుంది. ఇప్పటికే దివ్యాంగుల వివాహాలు, పథకాలపై నివేదిక సమర్పించాలని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశించారు. ప్రజల సంక్షేమం కోసం శ్రీ రేవంత్ రెడ్డి గారి సర్కార్ తీసుకుంటున్న ఆదర్శవంతమైన నిర్ణయాలు తెలంగాణ భవిష్యత్తుకు బలమైన పునాదులు వేస్తున్నాయి.